ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కి ముందు మెగా వేలం జరగబోతుంది. ఈ మెగా వేలానికి ముందే కొందరు ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వీడ్కోలు పలుకుతాడన్న చర్చ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వేలంలో అన్క్యాప్డ్ ప్లేయర్ ధోనిని తీసుకునేందుకు చెన్నై అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ బీసీసీఐ ఈ రూల్ కు అంగీకరిస్తే ప్లేయర్ గా మహీని తీసుకోవడం ఖాయం. అయితే వచ్చే సీజన్ సమయానికి ధోని ఫిట్నెస్ ఎంతవరకు సహకరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. గత సీజన్ తర్వాత మహీ మోకాలికి సర్జరీ జరిగింది. ప్రస్తుతం దాని నుంచి కోలుకున్న ధోని వచ్చే సీజన్ లో ఆడేందుకు రెడీగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చాడు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడతారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ సీజన్ కు ముందు రిటైర్మెంట్ ప్రకటించినా మెంటార్ రోల్ లో ధోని చెన్నై జట్టుతోనే ఆడతాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన శిఖర్ ధావన్ కూడా ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. వేలంలో ధావన్ ను ఏ ఫ్రాంచైజ్ కొనుగోలు చేసే అవకాశాలు లేవన్న వార్తల నేపథ్యంలో గబ్బర్ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. ఇక ఢిల్లీ పేసర్ ఇషాంత్ శర్మ కూడా ఐపీఎల్ 18వ సీజన్ లో కనిపించకపోవచ్చు. ఫిట్నెస్ సమస్యలు, ఫామ్ కోల్పోయిన ఇషాంత్ ఐపీఎల్ కు ఆటగాడిగా గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉంది. తర్వాత మెంటర్షిప్ రోల్ లో ఈ ఢిల్లీ పేసర్ కనిపించే అవకాశాలు ఉన్నాయి.